పెద్ద నాటకం ఏంటంటే మేము చనిపోయిన వాళ్ళే తీస్తున్నాం, వైసీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తుంది అని కూటమి ప్రభుత్వంలో నాయకులు చెప్తా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి కళ్ళు లేని కబోజుల్లాగా ఉండద్దు. రాష్ట్రం యావత్తు ఈరోజు వికలాంగులు, దివ్యాంగులు రోడ్ల మీదకి వచ్చే హర్తనాదాలు మీకు వినిపిస్తలేదా అని అడుగుతా ఉన్నాం. వారు మా పరిస్థితి ఏంటి, మాకు సర్టిఫికేట్ ఉంది, మాకు ఇదివరకు సర్టిఫికేట్ వచ్చింది, ఆ సర్టిఫికేట్తో మేము ఈరోజు అనాదిగా మేము పెన్షన్లు పొందుతూ ఉంటే అప్పడంగా ఈరోజు పెన్షన్లు ఆపేస్తే మా పరిస్థితి ఏందని చెప్పేసి ఆ రోదనలు వింటే మీకు అర్థమవుతుంది. మా ప్రభుత్వంలో దగ్గర 66 లక్షలకు పైబడి మేము పెన్షన్లు ఇచ్చాం. మీరు ఈరోజు దరిదాపు 5 లక్షల పైబడి పెన్షన్లు తీసేస్తానికి కార్యక్రమాన్ని రూపొందించుకు తీస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో మీరు ఎన్ని పెన్షన్లు ఇచ్చారో తెలుసా? 30 లక్షల పెన్షన్లు ఇచ్చారు. మీకు మాకు తేడా, మీ ముఖ్యమంత్రి గారికి మా ముఖ్యమంత్రి గారి హృదయానికి తేడా, ప్రజల మీద ఉన్నటువంటి కమిట్మెంట్, దివ్యాంగుల మీద, వృద్ధుల మీద, వికలాంగుల మీద, విధవరాండ్ల మీద ఉన్నటువంటి కమిట్మెంట్ ఏంటో అర్థం చేసుకోమని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఎంత దారుణం అంటే, ఇదివరకే పెన్షన్ ఇవ్వాలంటే మీ ప్రభుత్వంలో ఎవరన్నా చనిపోవాలా, అది చనిపోయినాక చాలా కాలం కాళ్ళు అరిగితే తప్ప క్రొత్త పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తరువాత ఈ రాష్ట్ర చరిత్రలో వృద్ధులకు, వికలాంగులకు, దివ్యాంగులకు, విధవరాండ్రకు సంబంధించి 5 రోజుల్లో అప్లికేషన్ పెడితే పెన్షన్ వెరిఫికేషన్కి వచ్చి పెన్షన్లు ఇచ్చినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది. ఇదివరకు పెన్షన్ ఇవ్వాలంటే 65 ఏళ్ళు, మీ టైంలో 60 సంవత్సరాలకు తీసుకొచ్చాం. ఈరోజు నిజంగా సదరన్ క్యాంపులు మీ టైంలో 52 సదరన్ క్యాంపులు ఉండేవి. 171 సదరన్ క్యాంపులు పెట్టి త్వరితగతిని వారికి లబ్ధి చేకూరే నిజమైనటువంటి లబ్ధిదారులుగా ఎవరు ఉంటున్నారో వారికి ఇచ్చినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉంది. మీ ప్రభుత్వంలో పెన్షన్కి వెళ్ళాలంటే వాడు కదలలేని వాడైనా, కుంటివాడైనా, గుడ్డివాడైనా వాళ్ళు ఏ పరిస్థితిలో ఉండాలి మీరు చూసేది కాదు. వెళ్ళాలి మరలా ఎక్కడ పెన్షన్ ఇస్తున్నారో బ్యాంకు, లేకపోతే పెన్షన్ ఇచ్చేసి ఆడకెళ్ళి. కానీ మా ప్రభుత్వం అలా చేయలా. 1వ తారీఖున ఉదయాన్నే 5 గంటలకి ఇంటికి వచ్చి తలుపు తట్టి మా వాలంటీర్ల ద్వారా ఈ రాష్ట్రంలో పెన్షన్లు పంచి వాళ్ళ యొక్క కుటుంబాల మనోధైర్యం పెంచినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన, ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచనను ఇంప్లిమెంట్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఉపయోగం పడినటువంటి పరిస్థితిని మర్చిపోకూడదని చెప్తా ఉన్నా. మేము పెన్షన్లు ఇవ్వాలనే తపన, ఆదుకోవాలనే తపన, ఎవరికి అన్యాయం జరగకూడదని తపన, అర్హులు లబ్ధిదారులు ఎవరు ఉంటే వారికి అర్హతే ప్రామాణికంగా ఇవ్వాలనే తపనతో మా ప్రభుత్వం పనిచేస్తే మీ ప్రభుత్వం ఎగ్గొట్టాలని, కత్తిరేయాలని, ఎవరైనా పర్లేదు తీసేయాలని అలవి కాని వాగ్దానాలు ఇచ్చి ఏదో ఒక రకంగా ఈ డబ్బులు చూయించుకోవటానికి ఈ యొక్క కడు పేదరికంలో ఉన్నటువంటి, అనేక బాధలు అనుభవిస్తున్నటువంటి వీరి నోటికాడ డబ్బులు ఆపుతా ఉన్నారంటే మీ ప్రభుత్వము, మీ ముఖ్యమంత్రి గారి యొక్క పనితనానికి నిలువుటద్దమని చెప్తా ఉన్నా. ఇంత అన్యాయమా? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన గొప్ప గొప్ప కార్యక్రమాల్లో అతి ముఖ్యమైన కార్యక్రమం కాలు చేయలేనివాడు, కళ్ళు కనపడినవాడు, వికలాంగులు, వృద్ధులు, పేదవారు ఆ డబ్బులు వస్తేనే, 6,000 వస్తేనే, 5,000 ఆ 10,000 వస్తేనే కుటుంబాన్ని నడుపుకోవాలని ఎదురు చూసేవారి నోటికాడ గడ్డేస్తుంటే మీరు ఈరోజు ఎంత దారుణంగా ఉందో ఈ మధ్య చూసాం. గత 4-5 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో మీరు పోగొట్టినటువంటి 5 లక్షల పైబడి పెన్షన్ల కోసం
వృద్ధులు వికలాంగులు రోడ్ల మీదకి వస్తే విలయతాండం వాళ్ళ యొక్క స్వాధ. దానిలో భాగంగా బాపట్ల జిల్లాలో మొన్న మా జిల్లా వికలాంగుల విభాగానికి అధ్యక్షుడైనటువంటి చల్లా రామయ్య అని 2 కాళ్ళు లేనటువంటి వ్యక్తి, ఏ ఆధారం లేతే నడవలేడు, అతను సెల్ టవర్ ఎక్కాడు ఉదయం 5 గంటలకి. 10 గంటల టైంలో మాకు తెలిస్తే సరే వెళ్దాం కదా, వెళ్తే అప్పుడు దాకా అధికారులు నేను దిగను, నేను ఆత్మహత్యనే చేసుకుంటా, మా పెన్షన్లో మా జిల్లాలో 3860 పైగా జిల్లాలో పోయినాయి, వాటి మీద నిజమైనటువంటి ఎవరో అర్హత ఉన్న వాళ్ళని అనవసరంగా అన్యాయం చేశారని చెప్పి ఆయన సెల్ టవర్ ఎక్కితే మేము వెళ్ళి దిగాయా కలెక్టర్ గారిని కలుద్దామని చెప్తే అక్కడ పోలీసులు చేసినటువంటి యాక్షను చివరకు అది రియాక్షన్గా మారి ఈ రాష్ట్రంలో పరిపాలన ఎంత దుర్భరదారిజ్యంగా ఉందో, ఎంత అన్యాయంగా జరుగుతూ ఉందో. చల్లా రామయ్యకు సపోర్ట్గా సాలిడారిటీ ప్రకటించి వారికి అండగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్తే 15 మంది మీద కేసు పెట్టారు. కేసు ఎవరో వాళ్ళ మీద పెట్టారు, విఆర్ఓతో పెట్టించారు. ఇదేనా మీ పరిపాలన అడుగుతా ఉన్నా? విఆర్ఓతో వికలాంగులకు అండగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్లలో ఉన్న నాయకులు వెళ్తే వారి మీద 15 మంది మీద అప్పళంగా మీరు కేసు పెట్టి ఆనందపడుతున్నారంటే ప్రజాస్వామ్యం ఎట్టుపోతా ఉందో చెప్పమని అడుగుతా ఉన్నా. దీనికి బాధ్యులు ఎవరని చెప్తా ఉన్నా. ఉదాహరణకి కలెక్టర్ గారు మిమ్మల్ని పర్మిషన్ అడిగాం, మీ దగ్గరకు వస్తారని చెప్పాం. ఆ కలెక్టర్ గారు వరదలు వస్తే వెళ్ళిపోతే ఆర్డీఓ గారిని పంపితే దిగి వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి చల్లా రామయ్యనేమో ఈడ్చుకొని హాస్పిటల్ తీసుకెళ్తే అతన్ని పరామర్శిస్తాక ఎక్కడ చిన్న అంటువడినట్టు జరగలా. నువ్వు వెళ్ళి 15 మంది మీద కేసులు పెట్టించారంటే మీరు ఇదేనా దివ్యాంగుల కోసం ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలలో భాగమని అడుగుతా ఉన్నా. నేను ఒకటి గట్టిగా అడుగుతా ఉన్నా. ఇందాకే పేపర్లో చూసాం, కాసులు ఇస్తే వైకల్యం పెంచుతున్నారు. చివరికి ఎంత దారుణం అంటే పెంచేది ఎవరు, సర్టిఫికేట్స్ ఇచ్చేది ఎవరు, వెరిఫై చేసేది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ, లేకపోతే ఎవరు? రికగ్నైజ్డ్ డాక్టర్స్, క్వాలిఫైడ్ డాక్టర్స్ని కూడా దొంగల్లాగా చిత్రీకరించి మీరు సలిగాగాలని చూస్తూ ఉంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు పనిచేస్తారని అడుగుతా ఉన్నా. తప్పులుంటే మీ ప్రభుత్వంలో ఎప్పుడైనా వెరిఫై చేయండి. మీరు చివరికి దొంగలాగా చిత్రీకరించి మీరు సలిగాగాలని చెప్పి సలిమంటేసుకొని అందరినీ బలిపశువులు చేసి ఆ సలిగాగే దాంట్లో వేసి తగలేస్తారంటే ఇది ఎట్లా ప్రజాస్వామ్యంలో భాగమవుతుందని అడుగుతా ఉన్నా. నేను ఒక్కడే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా రేపు అన్ని జిల్లాల్లోనూ సోమవారం గ్రీవెన్స్కి వెళ్ళి మా పార్టీ వాళ్ళు ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళందరూ మెజారిటీ మెంబర్స్ వస్తారు. అదే దానిలో భాగంగానే మా ప్రకాశం జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నేతృత్వంలో మా సంతనోత్తరపాడు నియోజకవర్గాన్ని ఉదాహరణగా టెస్టిమోనియల్గా చెబుతున్నా, దరిదాపు 2700 పైగా పెన్షన్లు పోయినాయి. వారి యొక్క గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి నెల 1వ తేదీనే తలుపు తట్టి మరీ వాలంటీర్లు అర్హులున్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చారని, కూటమి ప్రభుత్వ హయాంలో పెన్షన్ల కూడు లాక్కుంటున్నారని మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడడాన్ని ఇప్పటివరకు లైవ్ చూసాం.